3 ఏళ్ల ఒక పాప సైబీరియన్ అడవుల్లో తప్పిపోవడం దగ్గర నుంచి 72 గంటలు 72 పాములతో ఒక వ్యక్తి ఉన్నంత వరకు టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చాను. హాయ్ పీపుల్, ఐఎమ్ అర్జున్ పాల్వాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. 2014లో 3 సంవత్సరాల కరీనా అనే ఈ చిన్న పాప సైబీరియన్ అడవుల్లో ఎక్కడో తప్పిపోయింది. 11 రోజులు తన కుక్కతో కలిసి ఈ అడవిలో ఇంటికి వెళ్ళటానికి దారిని వెతుకుతుంది. 9 రోజులు ఎన్నో కష్టాలు చూసింది. భయంకరమైన అడవి జంతువుల కంట పడకుండా బ్రతికింది. ఆకలి వేస్తే అడవిలో పెరిగే బెర్రీస్ ని తినింది. దాహం వేస్తే రివర్ వాటర్ ని తాగింది. కానీ ఒక రోజు తన కుక్క చిన్న పాపని వదిలి వాళ్ళ విలేజ్ కి వెళ్ళిపోయింది. అప్పటికే వారం రోజుల పైగా పాప తల్లిదండ్రులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. కుక్క మాత్రమే రావటంతో ఆశలు వదులుకున్నారు. కానీ ఈ కుక్క పాప దగ్గరికి దారిని చూపించడం స్టార్ట్ చేసింది. చివరికి పాపని 11 రోజుల తర్వాత కాపాడటం జరిగింది. మనకి మీలో ఎవరు కోటేశుడు అనేది ఎలానో అమెరికాలో హూ వాంట్స్ టు బి ఎ మిలియనియర్ అనేది జరుగుతుంది. రోజు కొత్తగా కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒకరోజు ఒకడొచ్చాడు. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ హెల్ప్ లైన్స్ ని యూజ్ చేయకుండా చెప్పాడు. ఫైనల్ క్వశ్చన్ టైంలో కాల్ ఏ ఫ్రెండ్ హెల్ప్ లైన్ ని యూజ్ చేశాడు. కాల్ డైరెక్ట్ గా కంటెస్టెంట్ వాళ్ళ నాన్న లిఫ్ట్ చేశాడు. నిజానికి ఇతను కాల్ చేసింది ఆన్సర్ కోసం కాదు, క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు అని చెప్పటానికి చేశాడు. ఫైనల్ గా ఆన్సర్ చెప్పాడు. హూ వాంట్ టు బి ఏ మిలియనియర్ లో గెలిచిన ఫస్ట్ పర్సన్ గా నిలిచిపోయాడు. 18 గంటల్లో చనిపోవడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉంది. ఈమె బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతూ ఉంది. చనిపోయే ముందు తన కోరికను తీర్చమని బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది. చాలా సింపుల్ గా నవ్వుతూ విల్ యు మ్యారీ మీ అనింది. వెంటనే ఏం ఆలోచించకుండా నిమిషాల్లో రింగ్స్ తెప్పించి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అఫీషియల్ గా హాస్పిటల్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చూస్తూ ఉండగా మ్యారేజ్ చేసుకున్నారు. కానీ అందరికీ తెలుసు పెళ్ళైన కొన్ని గంటల్లో చనిపోతుందని. రీసెంట్ గా ఆస్ట్రేలియాలో ఒక చిన్న టాబ్లెట్ సైజ్ లో ఉండే ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ని సేఫ్ ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాదాపు 870 మైల్స్ హైవే మీద ట్రావెల్ చేయాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఎక్కడో పడిపోయింది. ఎవరైనా దీన్ని పట్టుకోవటానికి ట్రై చేసినా చుట్టుపక్కల ఉన్న బర్నింగ్ సెన్సేషన్స్ వస్తాయి. రేడియేషన్ సిక్నెస్ కి గురవుతారు. ఈ మెటీరియల్ ఎక్కడ పడిపోయిందో అని ఒక సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. చివరిగా ఒక వీక్ తర్వాత రోడ్ పక్కన పడి ఉండటం గమనించి సేఫ్ ప్లేస్ లో ప్రిజర్వ్ చేశారు. జేమ్స్ హ్యారిసన్ అనే ఒక 60 ఏళ్ల ముసలాయన ఎవ్రీ వీక్ ఒకసారి తన బ్లడ్ లోని ప్లాస్మాని డొనేట్ చేసేవాడు. ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ సర్వీస్ ఒక ఎస్టిమేషన్ వేసి ఇతని ప్లాస్మా ఎంతమందికి ఉపయోగపడిందో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆశ్చర్యంగా ఇతను చేసిన డొనేషన్స్ వల్ల 2.4 మిలియన్ పిల్లల్ని కాపాడారని తెలిసింది. 2.4 మిలియన్ అంటే 24 లక్షల మంది అని అర్థం. ఇది తెలుసుకున్న ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇతనికి 1999లో ఒక మెడల్ ని ఇచ్చింది. లండన్ లో 100 సంవత్సరాల నాటి ఒక పబ్ ఉంది. ఈ పబ్ ఫస్ట్ వరల్డ్ వార్ ని తట్టుకొని చెక్కు చెదరకుండా నిలిచింది. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అయినా ఏ బాంబ్ ఏం చేయలేకపోయింది. కానీ ఇల్లీగల్ గా 2015లో కన్స్ట్రక్షన్ చేసే ఒక కంపెనీ ఈ పబ్ ని కూల్ చేసింది. తర్వాత లండన్ గవర్నమెంట్ కూల్ చేసిన కంపెనీకి ఒక ఆర్డర్ ని పాస్ చేసింది. మీరు కూల్చిన ఈ బిల్డింగ్ ని తిరిగి కట్టండి, ప్రతి ఇటుకని మళ్ళీ కలిపి కట్టండి అని చెప్పింది. చేసేదేమీ లేక సేమ్ బిల్డింగ్ ని మళ్ళీ కట్టారు. మిచెల్ నికోల్సన్ అనే ఇతనికి తన బ్యాగ్ నిండుగా సరిపోనన్ని డిగ్రీలు ఉన్నాయి. 1-2 డిగ్రీలు ఉంటేనే పుస్తకాల పురుగు అని అంటాం. కానీ ఇతనికి ఏకంగా 30 వరకు డిగ్రీలు ఉన్నాయి. అందులో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, 2 అసోసియేట్ డిగ్రీస్ ఉన్నాయి, 23 మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి, 3 స్పెషలిస్ట్ డిగ్రీస్ ఉన్నాయి, ఒక డాక్టరల్ డిగ్రీ ఉంది. ఇదంతా కంప్లీట్ చేయడానికి స్కూలింగ్ నుంచి కాలేజ్ వరకు దాదాపు 55 సంవత్సరాలు పట్టింది. నేనైతే బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేయడానికి ఎన్నో తిప్పలు పడ్డాను. కానీ ఇతను 30 డిగ్రీలంటే గ్రేట్. సైబీరియాలో ఐసేజ్ కాలానికి చెందిన ఒక బేబీ హార్స్ ని గుర్తించారు. దాదాపు 42,000 సంవత్సరాలు పూర్తిగా మంచులోనే ఉండిపోయింది. మంచులో ఉండటం వల్ల ఆ కాలం నాటి బాడీ అయినా కూడా గుడ్ కండిషన్ లో ఉంది. లిక్విడ్ ఫామ్ లో ఉన్న బేబీ హార్స్ బ్లడ్ ని కలెక్ట్ చేసుకున్నారు. ఇదే ప్రపంచం మొత్తంలో ఓల్డెస్ట్ బ్లడ్ శాంపిల్. గలపగస్ ఐలాండ్ లో ప్రపంచంలో ఎక్కడా లేని బల్లి జాతి ఇక్కడ ఉంది. వీటి పేరు మెరైన్ ఇగ్వాన్స్. బల్లులు నీటిలో పడితే ఈత రాక చనిపోతాయి. కానీ ఇవి మాత్రం అలా కాదు. ఇవి సముద్రంలో ఈత కొడుతూ 30 అడుగుల లోతు వరకు వెళ్తాయి. నీళ్ళ లోపల 1 గంట వరకు ఉంటాయి. ఈ ప్రత్యేకత వీటికి మాత్రమే సొంతం. 1980లో ఇండియాలో ఒక రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. 72 గంటలు ఒక గ్లాస్ క్యాబిన్ లో
72 స్నేక్స్ తో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్నేక్స్ ని ఎవరైనా అటాక్ చేస్తేనే అవి తిరిగి కౌంటర్ అటాక్ చేస్తాయని, ఇది సెల్ఫ్ డిఫెన్స్ లో భాగమని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. 72 గంటల పాటు 72 స్నేక్స్ తో కలిసి ఉన్నాడు. ఒక్క స్నేక్ కూడా వచ్చి తనని కరవటానికి చూడలేదు. అంతేకాకుండా 1980లో ఇది ఒక అఫీషియల్ వరల్డ్ రికార్డ్. సో ఈ రోజు మన టాపిక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్వాయ్ యూట్యూబ్ ఛానల్.